ఓవైపు యుద్ధం జరుగుతుండగానే 2 వారాల వ్యవధిలో ఆ యుద్ధం చేసుకుంటున్న ఇరు దేశాలు ఉక్రెయిన్ రష్యాల అధ్యక్షులు ఆలింగనం చేసుకోవటం, అది కూడా భారత్ చేసిన ప్రయత్నం వల్లే కావటం అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు శశి థరూర్. చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందని చెప్పారు. శాశ్వత శాంతి స్థాపన దిశగా మన దేశం చేసిన ఈ ప్రయత్నం అద్భుతమైనదని అన్నారు. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవటం, అదే సమయంలో వారితో మంచి సంబంధాలు కొనసాగించేలా జాగ్రత్త పడటం వంటి చర్యలతో మన దేశం ఆశించిన సానుకూల ఫలితాలను అనుభవిస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇస్లామిక్ దేశాలతో కూడా మన దేశానికి స్నేహపూర్వక సంబంధాలు బలపడేలా చేయటంలో మోదీ విదేశాంగ విధానం సరైన రీతిలో పనిచేసిందని ప్రశంసలు కురిపించారు. గతంలో ఇస్లామిక్ దేశాలతో ఇంతటి మంచి సంబంధాలు లేవని కామెంట్ చేసిన థరూర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. బీజేపీకి ముందు ఎక్కువ కాలం కాంగ్రెస్కే అధికారంలో ఉందని తెలిసి కూడా ఆయన మోదీ ప్రభుత్వంపై కాంప్లిమెంట్స్ ఇవ్వటం విశేషం. శశి థరూర్ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా చూడాలా, లేదంటే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా అన్నది పక్కన పెడితే, కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ప్రధాని మోదీపై ఇంతటి స్థాయిలో కాంప్లిమెంట్లు కురిపించటం అన్నది మాత్రం ఊహలకు అందని విషయంగానే చెప్పవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.